పాకిస్తాన్ ని మరొక దెబ్బ కొట్టింది భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ పోస్ట్ ని ధ్వంసం చేసింది భారత్. భారత భూభాగంలోకి డ్రోన్లు పంపేందుకు ఉపయోగించే టెర్రర్ లాంచ్ ప్యాడ్లని ధ్వంసం చేసింది భారత్. పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ తో పాటు ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం దాడులు జరిపింది. డ్రోన్ దాడులకు ధీటుగా బదులిస్తోంది భారత సైన్యం. ఇప్పుడు ప్రస్తుతానికి పాక్ ని మరొక దెబ్బ కొట్టింది. మనం టీవీ9 స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ పోస్ట్ ని ధ్వంసం చేసింది భారత్. భారత భూభాగంలోకి డ్రోన్లు పంపేందుకు ఈ టెర్రర్ లాంచ్ ని ఉపయోగిస్తుంది పాక్. ఇక పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది భారత రక్షణ వ్యవస్థ. భారత్ పైకి ఫతాహ్ 2 మిసైల్ ప్రయోగించింది పాక్. మొత్తం 400 కిలోమీటర్ల టార్గెట్ ని ఈ ఫతాహ్ మిసైల్ ఛేదించగలదని చెప్తున్నారు. హర్యానాలోని సిర్సాలో ఫతాహ్ మిసైల్ పేల్చివేశారు. గురి చూసి భారత యాంటీ మిసైల్ వ్యవస్థలు దాన్ని గురి చేసి కొట్టాయి. ఫతాహ్ మిసైల్ ప్రయోగించింది పాక్. దీని సామర్థ్యం ఏంటంటే 400 కిలోమీటర్ల టార్గెట్ ని ఛేదించగల సామర్థ్యం ఉంది పాకిస్తాన్. అయితే దీన్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. సిర్సా అనే ప్లేస్ లో, సిర్సా అనే ప్రాంతంలో ఈ ఫతాహ్ మిసైల్ ని కూల్చేసింది మన భారత్. ఎగ్జాక్ట్లీ గురి చూసి కొట్టింది మన భారత యాంటీ మిసైల్ వ్యవస్థ. గత రాత్రి 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్. ఒక ఫతాహ్ మిసైల్ 2ని కూడా ప్రయోగించింది డ్రోన్ దాడులతో పాటు. ఈ ఫతాహ్ మిసైల్ కి 400 కిలోమీటర్లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుంది. అయితే దాన్ని కూడా గురి చూసి కొట్టింది మన భారత యాంటీ సిస్టమ్. ఆ టైంలో సిర్సాలోని సబ్జీ మండి, దానికి ప్రూఫ్ ఏంటంటే ఆ సబ్జీ మండిలో దానికి సంబంధించిన సకలం కింద పడిపోయింది. అక్కడ రైతు యొక్క పొలంలో పడిపోతే దాన్ని చూసిన స్థానికులు భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ పోస్టులను కూడా ధ్వంసం చేసింది భారత్. ఏదైతే ఫతేహ్, దీంతో భారత్లోని కొన్ని స్థావరాలను ధ్వంసం చేయొచ్చని ఒక టార్గెట్గా పెట్టుకుందో పాకిస్తాన్, ఆ లక్ష్యాన్ని అండ్ మిసైల్ని రెండింటిని పేల్చేసింది భారత్. అయితే సిర్సాలోని సబ్జీ మండీలో ఒక పాక్ మిసైల్ శకలం కనిపించింది అని స్థానికులు సమాచారం ఇచ్చిన వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఆ శకలం ఫతాహ్ మిసైల్ దా కాదా అన్నది సైనిక బలగాలు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఒక్కసారి మనం దృశ్యాల్లో చూడొచ్చు. కింద పడిపోయిన తర్వాత మిసైల్ నుంచి మంటలు పొగలు కక్కుతున్న దృశ్యాలే మనం చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ పోస్ట్ ని ధ్వంసం చేసింది భారత్. అలాగే భారత భూభాగంలోకి డ్రోన్లు పంపించడానికి ఉపయోగించే టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ కూడా ధ్వంసం చేసింది భారత్. ఈ నేపథ్యంలోనే పాక్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ తిప్పికొడుతోంది.